హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భూమి నిద్రపోతూ ఉండగా నక్షత్ర ఫోన్ తీసుకొని అపూర్వ దగ్గరకు వచ్చి, మమ్మీ తీసుకొచ్చాను, ఇదిగో మమ్మీ అని నక్షత్ర అపూర్వకు ఫోన్ ఇస్తూ ఉంటుంది. మమ్మీ, నువ్వు అడిగింది తెచ్చిచ్చేశాను కదా, నువ్వు కూడా నాకు ఏదైనా ఇస్తావా అని నక్షత్ర అపూర్వని అడుగుతూ ఉంటుంది. ఇస్తానే అని చెప్పి అపూర్వ నక్షత్ర చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. మమ్మీ, ఏంటి మమ్మీ, నేను నీకు హెల్ప్ చేసినందుకు నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తావనుకుంటే చెంప దెబ్బిచ్చావు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఏదైనా పని చెప్పినప్పుడు కరెక్ట్గా చెయ్యాలి కదా బేబీ అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. కరెక్ట్గానే చేశాను కదా మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటుంది. నేను తీసుకురమ్మంది సూర్య ఫోన్, భూమి ఫోన్ కాదు. చూడు, ఈ ఫోన్లో వాల్ పోస్టర్ భూమిది ఉంది, అంటే ఇది భూమి మొబైల్, నాకు కావాల్సింది సూర్య మొబైల్ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. సారీ మమ్మీ, ఆ భూమి తలదిండు కింద 2 ఫోన్లు ఉన్నాయి, ఈ ఫోన్ అక్కడ పెట్టేసి సూర్య ఫోన్ తీసుకొస్తాను, ఇలా ఇవ్వు అని చెప్పి నక్షత్ర మళ్ళీ భూమి రూమ్లోకి వెళ్తుంది. భూమి, నువ్వు చేసిన పని వల్ల మా మమ్మీ చేత నేను చెంపదెబ్బ తిన్నాను, ఈసారి మమ్మీ చేత చెంపదెబ్బ తినకుండా ఉండాలి అని చెప్పి నక్షత్ర మనసులో అనుకొని వెంటనే భూమి తల కింద నుంచి ఇంకొక ఫోన్ తీసుకొని భూమి రూమ్లో నుంచి బయటకు వెళ్తుంది. అపూర్వ నక్షత్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మమ్మీ, ఇదిగో మమ్మీ సూర్య ఫోన్ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ నక్షత్ర. ఆ భూమి ఈ ఫోన్ని అడ్డు పెట్టుకొని నన్ను, ఆ సూర్యను కమిషనర్కు పట్టించాలని చూస్తుంది. అది అనుకున్నది ఎట్టి పరిస్థితిలో జరగనివ్వను అని అపూర్వ నక్షత్రతో చెప్తూ ఉంటుంది. మమ్మీ, ఎవరో వస్తున్న సౌండ్ వస్తుంది, మనం అనుకున్నట్టుగా భూమి దగ్గర నుంచి ఆ సూర్య ఫోన్ని తీసుకున్నాం, ఇక వెళ్ళి పడుకుందాం పద మమ్మీ, ఇప్పటికే నాకు నిద్ర బాగా వస్తుంది అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అని అపూర్వ నక్షత్రతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భూమి, ఈ ఫోన్ని అడ్డు పెట్టుకునే కదా నువ్వు నన్ను, సూర్యను కమిషనర్కు పట్టించాలనుకుంది, ఇక నీ దగ్గర ఆ గగన్ని మేమే చంపాము అనటానికి ఎలాంటి సాక్ష్యం లేదు, ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు భూమి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. చెర్రీ భూమి దగ్గరకు వెళ్ళి, భూమి, ఈరోజు కమిషనర్ గారిని కలవటానికి వెళ్ళాలి కదా అని అడుగుతూ ఉంటాడు. అవును చెర్రీ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి, నాకు రావటం కుదరదు, నువ్వు ఒక్కదానివే కమిషనర్ గారి దగ్గరకు వెళ్ళు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. నేను ఒక్కదాన్నే కాదు చెర్రీ, నాన్నను కూడా నాతో తీసుకెళ్తాను అని చెప్పి భూమి అంటుంది. మావయ్య అని చెర్రీ అంటూ ఉంటాడు. అవును చెర్రీ, కమిషనర్ గారి ముందే ఆ అపూర్వ నిజ స్వరూపం నాన్నకు తెలియాలి, ఆ అపూర్వ మంచిదానిలాగా అందరినీ నమ్మిస్తుంది, ఆ అపూర్వ బండారం నాన్న ముందే బయట పెడతాను, ఇంకొకసారి నాన్న ఆ అపూర్వను అసహించుకునేలా చేస్తాను అని చెప్పి భూమి అంటుంది. ఆల్ ది బెస్ట్ భూమి, ఎట్టి పరిస్థితుల్లో అపూర్వ అత్తయ్యకు శిక్ష పడాలి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. సరే చెర్రీ, నేను కూడా బయలుదేరతాను అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి తన రూమ్లో నుంచి కిందకి వెళ్ళి నానా నానా అని పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నానా, మన ఇద్దరం ఒక దగ్గరకు వెళ్ళాలి అని భూమి చెప్తూ ఉంటుంది. ఎక్కడికమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. కమిషనర్ గారి దగ్గరకు వెళ్ళాలి నానా అని భూమి చెప్తూ ఉంటుంది. ఎందుకు భూమి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. చెప్తాను నానా, అన్ని విషయాలు వివరంగా చెప్తాను, నాతో రండి అని భూమి శరత్చంద్ర చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇదంతా కూడా అపూర్వ నక్షత్ర దూరం నుంచి చూస్తూ ఉంటారు. మమ్మీ, డాడీని ఆ భూమి కమిషనర్ దగ్గరకు తీసుకెళ్తున్నట్టుంది మమ్మీ, కానీ ఆ భూమి దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు కదా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. బేబీ, దాని దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదని మనకు మాత్రమే తెలుసు, దానికి తెలియదు కదా అని చెప్పి అపూర్వ అంటుంది. అవును మమ్మీ, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అంటే కమిషనర్ దగ్గరకు వెళ్ళి ఆ భూమి వెర్రి వెంగలప్ప అవటంతో పాటు నాన్నను కూడా వెర్రివాణ్ణి చేస్తుందన్నమాట అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. అవును బేబీ అని చెప్పి అపూర్వ అంటుంది. సరే బేబీ, వాళ్ళిద్దరూ ఎక్కడన్నా పోనివ్వు, నాకెందుకు, ఈ విషయం నేను సూర్యతో చెప్పాలి, లేదంటే ఆ సూర్య గుండె పగిలి చచ్చేలా ఉన్నాడు, వాడి ఫోన్ని వాడికి హ్యాండ్ ఓవర్ చేసి ఈ రికార్డులన్నీ కూడా వాడి చేత డిలీట్ చేపించొస్తాను అని అపూర్వ అంటుంది. సరే మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటుంది. ఇక మరోవైపు భూమి శరత్చంద్ర ఇద్దరూ కలిసి కారులో కమిషనర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అమ్మ భూమి, సడన్గా కమిషనర్ గారి దగ్గరికి ఎందుకు చెప్పమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నానా,
గగన్ బావని చంపించింది ఆ అపూర్వ అని చెప్తే మీరెవరూ నమ్మలేదు కదా నాన్న. అందుకు సాక్ష్యం దొరికింది. అందుకే కమిషనర్ గారికి ఆ సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర ఒక్కసారిగా కారు బ్రేక్ వేస్తాడు. నానా అని భూమి అంటూ ఉంటే, ఏంటమ్మా భూమి నువ్వు చెప్పేది? గగన్ని అపూర్వ చంపించిందా? అందుకు సాక్ష్యం ఉందా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అవును నాన్న, ఆ అపూర్వ తను అనుకున్నది సాధించడం కోసం ఎంతమందిని చంపటానికైనా వెనకడదు అని చెప్పి భూమి అంటుంది. అందుకే ఆ అపూర్వను కమిషనర్ గారికి అప్పజెప్పాలనుకుంటున్నాను. కమిషనర్ గారు చాలా స్ట్రిక్ట్ అని తెలిసింది. కమిషనర్ గారు అయితేనే ఆ అపూర్వకు బుద్ధి చెప్తారు అని భూమి చెప్తూ ఉంటుంది. నాన్న త్వరగా పోనివ్వండి, కమిషనర్ గారు 10 గంటలకల్లా మనల్ని అక్కడ ఉండమని చెప్పారు అని భూమి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ భూమి అని శరత్చంద్ర అంటాడు. ఇక శరత్చంద్ర భూమి ఇద్దరు కలిసి కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వెళ్తారు. ఎవరు కావాలి అని చెప్పి బయట ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు. కమిషనర్ గారిని కలవాలి అని భూమి చెప్తుంది. ఒక్క నిమిషం ఆగండి, మీరు వచ్చారని నేను వెళ్ళి కమిషనర్ గారికి చెప్పొస్తాను అని అసిస్టెంట్ లోపలికి వెళ్ళి కమిషనర్ గారికి భూమి శరత్చంద్ర గారు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే లోపలికి పంపించండి అని కమిషనర్ చెప్పడంతో ఇక భూమి శరత్చంద్ర లోపలికి వెళ్తారు. నమస్తే సార్ అని భూమి అంటుంది. నమస్కారం అమ్మా, కూర్చో అని చెప్పి కమిషనర్ చెప్తూ ఉంటాడు. శరత్చంద్ర గారు నమస్కారం, కూర్చోండి అని కమిషనర్ చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి, నిన్న ఫోన్లో గగన్ గురించి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు, ఏంటది అని కమిషనర్ అడుగుతూ ఉంటారు. మా బావను పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు కమిషనర్ గారు. కానీ ఎన్కౌంటర్ అని మమ్మల్ని అందరినీ కూడా పోలీసు వాళ్ళు నమ్మించారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నీ దగ్గర ఎవిడెన్స్ ఉందన్నావు కదమ్మా, ఆ ఎవిడెన్స్ చూయించు అని చెప్పి కమిషనర్ అడుగుతూ ఉంటాడు. కమిషనర్ గారు, మీ పైన ఎంతో నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాము. మీరు సిన్సియర్ ఆఫీసర్ అని విన్నాను. ఈ సాక్ష్యం చూసిన తర్వాత ఎవరు దోషులైతే వాళ్ళను మీరు శిక్షిస్తారని అనుకుంటున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడేలా నేను చేస్తానమ్మా. ముందు నీ దగ్గర ఉన్న సాక్ష్యం చూపించు అని కమిషనర్ అడుగుతూ ఉంటాడు. సరే సార్ అని భూమి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ని తీయబోతూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ సూర్య దగ్గరకు వెళ్తుంది. అపూర్వ గారు, భూమి కమిషనర్ గారిని కలవటానికి వెళ్ళిపోయిందా? నా ఉద్యోగం పోయినట్టేనా? మీకు నాకు కలిపి శిక్ష పడ్డట్టేనా? ఆ గగన్ని మనిద్దరం కలిసి చంపేశామని భూమి కమిషనర్ గారికి తెలియజేస్తే ఇక నా లైఫ్ అంతా స్పాయిల్ అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. ఇక చాలు, నోరు మూస్తావా అని అపూర్వ అంటుంది. ఏమైంది అపూర్వ గారు, ఎందుకు అలా అంటున్నారు అని సూర్య అడుగుతూ ఉంటాడు. భూమి కమిషనర్ గారి దగ్గరికి నీ ఫోన్ తీసుకెళ్లటం కంటే ముందే ఆ ఫోన్ని నేను తీసుకొచ్చాను సూర్య అని అపూర్వ అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అపూర్వ గారు, నిజమా మీరు చెప్పేది? నా ఫోన్ని భూమి దగ్గర నుంచి మీరు తీసుకొచ్చారా? త్వరగా ఇచ్చేయండి, అందులో ఉన్న రికార్డ్ అన్నీ కూడా డిలీట్ చేస్తాను అని సూర్య అంటూ ఉంటాడు. ఇదిగో సూర్య, ముందు ఆ పని చెయ్యి అని అపూర్వ ఫోన్ని సూర్యకి ఇస్తుంది. ఇక ఫోన్ని చూసిన సూర్య ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటి సూర్య షాక్ అయ్యావు, ఏమైంది? అది నీ మొబైలే కదా, నీ మొబైల్లో ఉన్న రికార్డ్ని డిలీట్ చేయి అని అపూర్వ అంటూ ఉంటుంది. మేడం, ఇది నా ఫోన్ కాదు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నీ ఫోన్ కాదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అవును, ఇది నా ఫోన్ కాదు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. అదేంటి, భూమి దగ్గర ఉన్న ఇంకొక ఫోన్లో వాల్పేపర్ భూమి ఫోటో ఉంది, ఇది నీ ఫోనే కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అయ్యో అపూర్వ గారు, నేను భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని వాల్పేపర్ భూమి ఫోటోని పెట్టుకున్నాను, అదే నా మొబైల్ అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. అయితే నీకు నాకు జైలు శిక్ష తప్పదు సూర్య అని చెప్పి అపూర్వ అంటుంది. మేడం, తెచ్చే ఫోన్ ఏదో నా ఫోనే తెచ్చి ఉండొచ్చు కదా, ఆ భూమి ఫోన్ తీసుకొచ్చారు అని చెప్పి సూర్య అంటాడు. నాకేం తెలుసు, భూమి వాల్పేపర్ ఉంటే అది భూమి ఫోన్ అనుకున్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అపూర్వ గారు అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. చేసేదేం లేదు, ఈ పాటికే ఆ భూమి నా బావను తీసుకొని కమిషనర్ దగ్గరికి వెళ్ళుంటుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక భూమి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి కమిషనర్కి ఇస్తుంది. కమిషనర్ గారు వీడియో చూసి షాక్ అవుతారు. అమ్మ భూమి, నువ్వు చెప్తుంటే నేను నమ్మలేదు. గగన్ని ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారు అని చెప్పి కమిషనర్ చెప్తూ ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైంది కదా కమిషనర్ గారు, వెంటనే నా బావను నాకు దూరం చేసిన ఆ అపూర్వకు సూర్యకు శిక్ష పడేలా చేయండి అని భూమి అంటూ ఉంటుంది. సరే అమ్మ భూమి అని చెప్పి కమిషనర్ వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి అపూర్వ సూర్యను అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటాడు.
థ్యాంక్ యూ కమిషనర్ గారు. ఆ అపూర్వను అరెస్ట్ చేసేటప్పుడు నేను అక్కడే ఉండాలి. ఆ అపూర్వకు బుద్ధి చెప్పాలి అని భూమి అంటుంది. సరే అమ్మ భూమి అని చెప్పి కమిషనర్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు పోలీసులు ఎస్పీ సూర్య ఇంటికి వెళ్తారు. యువర్ అండర్ అరెస్ట్ సూర్య అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు అని సూర్య అడుగుతూ ఉంటాడు. గగన్ని మీరు అపూర్వ గారు ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారని కమిషనర్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పారు అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే భూమి శరత్చంద్ర ఇద్దరు కూడా సూర్య ఇంటికి చేరుకుంటారు. నా బావను నా నుంచి దూరం చేసిన మీకు శిక్ష పడేలా చేస్తాను అని ముందే చెప్పాను. మీకు శిక్ష పడేలా చేశాను, మీకు బుద్ధి చెప్పాను అని చెప్పి భూమి అపూర్వ సూర్యలతో చెప్తూ ఉంటుంది. ఏ భూమి నన్నే అరెస్ట్ చేయించావు కదా బావా, ఈ భూమి కావాలని నన్ను ఈ కేసులో ఇరికించింది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర అపూర్వ చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. రికార్డ్ అబద్ధం చెప్తుందా అపూర్వ? ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు? ఎందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నావు? నిన్నటి వరకు నువ్వు నా శోభను చంపలేదేమో అనుకున్నాను. ఇప్పుడు గగన్ని ప్లాన్ ప్రకారం చంపించావని తెలిసినప్పుడే నువ్వు నా శోభను కూడా చంపించుంటావని అర్థమైపోయింది. చిచి, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఎస్ఐ గారు వెంటనే వీళ్ళిద్దరి చేతికి బేడీలు వేయండి, తీసుకెళ్ళండి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక పోలీస్ వాళ్ళు అపూర్వ సూర్య చేతికి బేడీలు వేసి లాక్కెళ్తూ ఉంటారు. ఇక అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.